హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని అద్దం పడుతూ అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ కూటమి ప్రభుత్వానికి వస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ అలా గాలికి వదిలేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న యుఎస్ నుంచి మురళీ చౌదరి అనే వ్యక్తి తన బిల్డింగ్ ని కాపాడండి బాబోయ్ అంటూ మొరబెట్టుకున్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ లొకేషన్ కలవడానికి నేను 22 లక్షలు ఖర్చు పెట్టాను, మీ లొకేషన్ నా ఫైల్ ఇచ్చాను, నా డబ్బులన్నీ దెన్ గో అని బూతు మాట్లాడుతూ ఇట్లాంటి ఎదవలు ఎలా బ్రతుకుతున్నారో అంటూ లోకేష్ గారి పైన దారుణంగా స్ట్రైట్ గా కామెంట్ చేయడం జరిగింది. టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త చివరిగా ఆయన చెప్పింది ఏంటి, నా పిల్లల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గొప్పవారు, చంద్రబాబు నాయుడు గారు అది ఇది అని చెప్పి మీరు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఈ ఫైటింగ్ అనేది చేయించాను, వి స్టాండ్ విత్ సిబిఎన్ అనేసి, మీరేమో నాకు అన్యాయం చేస్తున్నారు, నా ఆస్తులు లాగేసుకుంటున్నారు, మీ వాళ్ళంతా కబ్జా చేశారు నా బిల్డింగ్ ని అంటూ ఆయన పోస్టులు పెట్టి టాలీవుడ్ అనే ఛానల్లో అనేక రకాల పోస్టులు పెట్టి అల్లాడించిన విషయం మనందరికీ తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా అసలు ఇది మాత్రం చాలా చాలా దారుణమైన విషయం. గుంటూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి వ్యక్తి బ్లేడ్ తో కోసేసుకున్నాడు. ఇలా గుంటూరు మంగళ దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెద్ద ఆఫీస్కి వెళ్ళి ఎన్టీఆర్ గారి విగ్రహం ముందు బ్లేడ్ తో కోసేసుకున్నాడు. రక్తం కారిపోతూ ఉంది. అయితే దెందులూరు మట్టి మాఫియా వేధింపులు భరించలేక మంగళగిరి రాష్ట్ర తెలుగుదేశం కార్యాలయంలో దాసరి బాబురావు ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఎందుకో తెలుసా, వీళ్ళదే పొలం ఉందంట. అయితే మట్టి మాఫియా ఎవడైతే మట్టిని తీసుకెళ్లి బయటకు అమ్ముకుంటారో వాళ్ళు వచ్చేసి వీళ్ళ పొలంలో ఉన్న మట్టిని మొత్తం తోడేస్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేశారు, బాబోయ్ మా వల్ల కాదు మేము పట్టించుకోమన్నారు. వాళ్ళు వెళ్ళి లోకల్ పొలిటీషియన్స్ కంప్లైంట్ చేశారు, అమ్మాయి ఈ విషయంలో మీ ఇన్వాల్వ్ కాము, ఎందుకంటే ఇది చాలా పెద్ద మ్యాటర్ అన్నారు. సరే ఎందుకు లేనేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎమ్మెల్యే చూడు మా పొలంలో ఉన్నటువంటి మట్టి అంతా తోడేస్తున్నారు, ఏమనంటే మమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తున్నారని చెప్తే ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఇది చేసుకుంటాం, వాళ్ళకి డబ్బులు చేసుకోండి, ఎంత 1-2 కోట్లు ఇచ్చేసి మీ ల్యాండ్ అని మీరు కాపాడుకోండి అని ఉచిత సలహా ఇచ్చాడంట. అయితే అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా మట్టిని ఎవడ పొలంలో పడితే వాడు పొలాల్లోకి వెళ్ళి తోలేస్తారా, ఎవరి స్థలంలో పడితే వాడి స్థలంలోకి వెళ్ళి తోలేస్తారంటే మా కుటుంబ ప్రభుత్వంలో ఇంతే, మేము అలాగే తోడేస్తాం, మా మద్యం షాపులు మా ఇష్టం వచ్చిన దగ్గర పెడతాం, ఊళ్ళు టెంపుల్స్ ఉన్న దగ్గరే పెడతాం. ఇలా వింతగా కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క ఆలోచన విధానాలు వెళ్తూ ఉన్నాయి. బాబురావు భారీ కామెంట్ చెప్తుంది. ఆవిడ ఏం చెప్తుందంటే, మాకు దెందులూరి మండలం చల్లా చింతలపూడిలో పొలం ఉంది, మా పొలంలో అక్రంగా మట్టి తోడుతున్నారు, మేము ఎమ్మెల్యే గారి మనుషులని చెప్తున్నారు, ఎమ్మెల్యే గారితో మా బంధువులు మాట్లాడితే మట్టి మాఫియాతో సెటిల్మెంట్ చేసుకోమని చెప్తున్నారు, మేము మట్టిని మాఫియాని అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా నా భర్త కారులో ఉండగానే దాన్ని ప్రొక్లైనర్ తో లేపి గంట సేపు గాలిలో ఉంచారంట. అంటే ఎంతగా బెదిరిస్తున్నారు దాన్ని అర్థం చేసుకోండి. ఆయన కారులో ఉండగానే ప్రొక్లైనర్ తో తాళ్లు కట్టి పైకి లేపి గంట సేపు గాలిలో ఉంచి దించారంట. అంతా భయపెడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకుంటారు? గవర్నమెంట్ ఎవరిదమ్మా? టీడీపీ గవర్నమెంట్. టీడీపీ గవర్నమెంట్ లో ఏంటి, పచ్చపిల్లలు ఉంటేనే మీకు అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎలా చేస్తారు, పచ్చపిల్లలు పెట్టుకోవాలి. మరి మీ దగ్గర పచ్చపిల్లలు ఉన్నాయా? లేవు కదా, కాబట్టి పోలీసులు మీ కేసు తీసుకోరు. ఇందులో కొత్త ఏముంది? ఎంతో మంది అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదంట. ఎందుకు పట్టించుకుంటారు? అందరికి మ్యామ్యామని అందుతూ ఉంటే. చివరికి ఎంత దారుణం అంటే ఎస్పీ కార్యాలయానికి వెళ్ళినా కూడా అక్కడికి కూడా రానివ్వట్లేదంట. నా పేరు దాసరి నాగలక్ష్మి అండి, ఆయన గారి పేరు దాసరి బాబురావు అండి. మేము విజయవాడలో ఉంటున్నామండి. 40 సంవత్సరాల నుంచి దగ్గరగా మేము అక్కడ పొలం కొనుక్కున్నాం. మా అమ్మగారు ఊరండి అది. ఆ పొలం కొనుక్కున్నాం. పొలం కొనుక్కున్నది ఇలా మొదలు పెట్టారండి. ఎత్తుకుపోతున్నారని మేము అడ్డెళ్ళినందుకు, మా చేలో మట్టి ఎత్తుకుపోతున్నందుకు అడ్డెళ్ళినందుకు మీరు మళ్ళీ మాకు లీజుకి రాయండి, మాకు సంతకాలు పెట్టండి అంటారండి. మేము ఎలా లీజుకి రాస్తామండి? మా చేను లీజు ఆడేమో నేను లీజు రాంచుకోలేదని వెళ్ళిపోయాడండి. మా పైన ఏదో మేము కోర్టులో వేసుకుని ఎలగోలని తిప్పలు పెడదాం అనుకుంటున్నామండి. పార్టీ ఆఫీస్కి వచ్చామండి 3 సార్లు, ఎవరు స్పందించట్లా. ఎంఆర్ఓకి 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి, మైనింగ్ వాళ్ళు 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి, కలెక్టర్ ఆఫీస్ స్పందనలో పెట్టామండి. ఇక్కడ ఏం జరగట్లేదని నోటీసులు రాసేస్తారండి. దెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి
మమ్మల్ని మొన్న ఫ్రైడే కంప్లైంట్ ఇచ్చామండి, తీసుకుని పక్కన పెట్టాడండి. నేనేం చేయనండి, రామరాజ్యం నడుతుంది, నేనేం చేయను అంటున్నాడండి. ఆయన కంప్లైంట్ తీసుకోరండి. ఇది వరకోసారి ఇలా కొట్టారండి, గోతులో తోచేసారండి. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదండి. అలా కారు అడ్డం పెడితే కారు 15 రోజులు ఎక్కడ దాచేసి వదుకుని పడేశారండి. దేంద్రూరు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదండి. ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్తే అసలు లోనికి వెళ్ళనివ్వరండి. వెళ్ళనివ్వకపోతారు. డీజీ ఆఫీస్కి వెళ్తే ఏమయ్యారు, లోనికి రానివ్వట్లేదు ఏంటని అడిగితే మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను లోనికి రానివ్వట్లేదా, ఎవరు పంపించలేదు మిమ్మల్ని, డామ్ డూమ్ అన్నాడు కానీ ఏమీ లేదండి. వాళ్ళు మట్టి తోలు కానివ్వండి, మీరు అడ్డెందుకు వెళ్తున్నారు అంటే ఇంకా మమ్మల్ని అడ్డెందుకు వెళ్తామని అడుగుతున్నారండి. మీరు అడ్డు వెళ్తే అలాగే కొడతారు, ఎందుకు వెళ్తారు, మీరు వెళ్ళకోకుండా ఉండొచ్చు కదా అని చెప్తున్నారండి. ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు కూడా ఇదే మాట అండి. ఇది ఇంత దారుణమైన రాజకీయ పార్టీలు ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి మట్టి మాఫియాని, ఇసుక మాఫియాను ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూడగలం. పోలీసులు మమ్మల్ని మట్టి మాఫియాతో సెటిల్మెంట్కి వెళ్ళమంటున్నారు. ఎంతో తెలుసా? 1.5 అంట, 2 కోట్లంట. అంత డబ్బు ఇస్తే అక్కడ మట్టి లిఫ్ట్ చేయటం మానేస్తారంట. ఇది ఈ చెత్త రాజకీయ నాయకులు చేసే అద్భుతమైన పరిపాలన. లోకేష్ గారికి కలిశారు, వాళ్ళ బాధను చెప్పుకున్నారు. లోకేష్ గారు కూడా అవునా అమ్మా, ఉన్నానమ్మా, మీకు అలా చెప్తారు కదా, ఫ్రీ బస్సు విద్యార్థులకి నేను ముందే చెప్పాను కదా, అన్ని మేము లెక్కలేసుకున్న తర్వాత వచ్చాం కదా, సూపర్ 6 లో గ్యారంటీ ఉంది, అందుట్లో ఈజీ, చొక్కా పట్టుకుని అడగండి అని ధైర్యంగా చెప్పినటువంటి మళ్ళీ ఈ వ్యక్తే పోలీసులకి అందరికి ఫోన్ చేసి చెప్పాడట, వెళ్ళండి ఇక్కడ. చివరికి ఆయన చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళోళ్ళే కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా వాళ్ళోళ్ళే, వాళ్ళకే ఫండింగ్ వెళ్తుంది. సో మట్టి మాఫియాని ఆపలేకపోయాడు లోకేష్ కూడా. అంటే లోకేష్ గారికి చేత కదా అంటే చేత కదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మరీ మొరపెట్టుకున్న తర్వాత కూడా మట్టి మాఫియా జరుగుతుందని చెప్పినా కూడా ఆపలేకపోయాడంటే లోకేష్కి చేత కానట్టే కదా. ఓకే, చేత కాలేదు మరి లోకేష్కి. ఈ క్రమంలోనే ఆ ఓనర్ ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో దాసరి బాబురావు టీడీపీ ఆఫీస్కి వచ్చి, పార్టీ ఆఫీస్కి వచ్చి ఎన్టీఆర్ విగ్రహం ముందు బ్లేడ్ తో కోసుకున్నారు. అతని పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్తూ ఉన్నారు, చాలా దారుణంగా ఉందని కూడా చెప్తున్నారు. ఇది మొత్తం మన రాజకీయ వ్యవస్థలో మనం అద్భుతంగా హ్యాపీగా అస్సలు వణుకు లేకుండా బెనుకు లేకుండా గుండె మీద చేసుకొని ఆడెవడో చెప్పాడు ఒక హీరో, ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. ఎక్కడరా సేఫ్ హ్యాండ్స్? టీడీపీ పార్టీ ఆఫీస్ లోనే చేతులు కోసుకుంటున్నారా సేఫ్ హ్యాండ్స్? రే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడున్నారా? ఈ మధ్య కనిపించట్లేదు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్, సేఫ్ హ్యాండ్స్. భయ్యా పిఠాపురంలో సామాజిక కుల వ్యవస్థల గురించి అక్కడ దళితులు వెలివేశారంట. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నా. మొన్న రోడ్డు వేశారు మన్యం ప్రాంతాల్లో, రోడ్డు చేతికి చెక్కలు లేసి వస్తుంది 6 రోజులకి. మరి ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడున్నావన్నా నువ్వు అసలు? చంద్రబాబు నాయుడు గారు నమస్కారం సార్. ఎంతమంది టీడీపీ కార్యకర్తలు ఇలా మీ ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పాలి సార్? ఎంతమంది వాళ్ళు కోసుకోవాలి? ఎంతమంది యుఎస్ లో ఉండి అరణ్య రోదనలాగా ఏడుస్తూ ఇక్కడ వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేస్తుంటే చూస్తూ ఉండాలి? మీరే చెప్పండి. ఇద్దరు అన్నారే డైరెక్ట్ గా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ని మీ టీడీపీ వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారంటూ వీడియోలు చేయడమే జరిగింది. ఇక వేరే వాళ్ళకి ఏంట్రా జరిగేది? సో ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో సొంత పార్టీ వాళ్ళే చేతులు కాళ్ళు కోసుకొని మొర్రబెట్టుకొని 23 లక్షలు లంచాలు ఇచ్చి లోకేష్ గారిని కలిసి ఫైల్ ఇచ్చినా కూడా పనులు కావట్లేదంటే మరి మీరు ఎలా చూసుకోవాలో అర్థం చేసుకోండి. మీరు ఏమైనా మాట్లాడారనుకోండి, మీ పైన రేప్ కేసులు పెడతారు. ఆవిడ మరి బండారు మేడం గారు అలాగే పెట్టారు కదా, ఎలాగ ఉంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మంచి గవర్నమెంట్ కి మీరేమో చెప్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.